అందరికీ నమస్కారం. ఓం గం గణపతి నమ. ఓం నమ శివాయ. ఓం శ్రీ మాత్రే నమ. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మే. సో ఈరోజు మనము న్యూమరాలజీ గురించి మాట్లాడుకుంటాం. నేను డాక్టర్ ప్రియదర్శిని, న్యూమరాలజిస్ట్, ఆస్ట్రాలజర్, పామిస్ట్ అండ్ హీలర్ ఆల్సో. 7 చక్రా హీలర్స్ అని ఉంటుంది కదా, సో దాంట్లో చక్రా హీలింగ్ చేస్తాను నేను. సో ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే న్యూమరాలజీ గురించి మాట్లాడుకుంటాం. న్యూమరాలజీ అంటే సంఖ్యాశాస్త్రం. ఇవాళ రేపు బాగా సంఖ్యాశాస్త్రం గురించి అందరికీ తెలిసిందే. సగటు లేమ్యాన్ కూడా అర్థమవుతుంది సంఖ్యాశాస్త్రం అంటే ఏంటి. సంఖ్యాశాస్త్రం అంటే కేవలం నేమ్ కరెక్షన్లోనే ఉపయోగపడుతుంది, ఇంకా వేటిలోనూ ఉపయోగపడరాదు అనే కొద్దిగా అభిప్రాయం ఉంది. అది కాకుండా మనకి సంఖ్యాశాస్త్రం మూలంగా, మన డేట్ ఆఫ్ బర్త్ మూలంగా ఏ విధంగా మనము సంఖ్యలను బట్టి సంఖ్యలు మనకి లక్కీ కాకపోయినా, కొందరికి ఏంటంటే లక్కీ నెంబర్స్లో లక్కీ డేట్లో పుడతారు కాబట్టి వాళ్ళకి అంతా లక్కీగానే ఉంటుంది, లైఫ్ అంతా అదృష్టంగానే ఉంటుంది, వాళ్ళ లైఫ్ చాలా ఫార్చునేట్గా ఉంటుంది అని అందరూ అనుకుంటారు. కాకపోతే అదృష్ట సంఖ్య కాకుండా దురదృష్ట సంఖ్యలో పుట్టినా కానీ డేట్, డెస్టినీ అని 2 ఉంటాయి. అవేంటో నేను చెప్తాను. సో ఆ డేట్, డెస్టినీ మ్యాచ్ కాకపోయినా కానీ వాళ్ళు తమ అదృష్టాన్ని ఎలా పండించుకోవాలి జీవితం, అది మనం ఇప్పుడు చూద్దాం. అంటే పోను వీడియోస్లో కూడా నేను చెప్తూ ఉంటాను, ఏమేమి చేసుకుంటే బాగుంటుంది, ఏమేమి చేసుకోకపోతే బాగుంటుంది, ఇవన్నీ కూడా మనం చెప్పుకుందాం. అయితే ఇక్కడ మొట్టమొదట మనం చూసుకోవాల్సింది ఏంటంటే డేటు. ఏ డేట్లో పుట్టారు, ఆ డేటు మొత్తం. ఎగ్జాంపుల్ ఏదైనా ఒక డేట్ తీసుకోండి, 30 తారీఖు 30/6/1980 అనుకోండి. ఓకే, ఇది మొత్తం కూడితే మనకు ఒక సంఖ్య వస్తుంది. 3 30 అంటే 3 + 0 3 అయిపోతుంది. మొత్తం కనుక కూడితే ఒక సంఖ్య వస్తుంది. అది మనం ఏంటంటే డేటు, డెస్టినీ అని ఒక రకంగా అంటారు, డ్రైవర్ కండక్టర్ అని ఇంకో రకంగా అంటారు, ఇంకొక రకంగా ఏంటంటే డేటు, ఫేట్ నెంబర్ అంటే అదృష్ట సంఖ్య అని కూడా అంటారు. సో ఏది ఉన్నా కానీ మనకి డేటు, డెస్టినీ చాలా ఇంపార్టెంట్. అది మనం ఫస్ట్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే ఆ డేట్కి తగ్గట్టుగా డెస్టినీ నెంబర్ సరిగ్గా లేదు అని అనుకుంటే వాళ్ళ లైఫ్ అంతా స్ట్రగుల్గానే ఉంటుంది. అంటే డేట్, డెస్టినీ అని అంటే ఎలా అంటే ఆ డేట్కి, ఆ పుట్టిన రోజు, పుట్టిన తేదీకి ఆ సంఖ్య మనం కూడితే మొత్తం మూల సంఖ్య అని వస్తుంది కదా, ఆ సంఖ్యకి ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఉండాలి. ఫ్రెండ్షిప్ లేకుండా ఎనిమిటీ అని అంటే వైరం ఉంది, వాళ్ళిద్దరికి సఖ్యత లేదు అని అంటే ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ మొత్తం స్ట్రగులే అని చెప్పుకోవచ్చు. సో ఇలా లేకపోతే మరి ఎలా, ఏం చేయొచ్చు, మరి ఇంకంతా లైఫ్ అంతా స్ట్రగులేనా అని అంటే కాదు. మనం దీనికి ప్రతి దాంట్లో ప్రతి శాస్త్రం మనకి ఒక శాస్త్రం అనేది ఏంటంటే ఒక గైడెన్స్, ఒక టార్చ్ లైట్ లాగా చూపించేదనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ పరిహారాలు కూడా ఉంటాయి. సో ఆ పరిహారాలు పాటించుకుంటూ మన జీవితం మొత్తం చాలా సునాయాసంగా అదృష్ట సంఖ్యలో పుట్టిన వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళ లైఫ్ అదే విధంగా మన లైఫ్ కూడా కొనసాగించుకోవచ్చు. దానికి మూలంగా ఎన్నో ఉంటాయి. దాంట్లో ఏంటంటే లక్కీ డేటా ఏమంటారు, వెహికల్ నెంబర్ పెట్టేసుకోవచ్చు, లక్కీ మొబైల్ నెంబర్ పెట్టుకోవచ్చు, లేదా లక్కీ మనకి ఏదైనా మొబైల్ ఉంటుంది, దాని వెనకాల మన లక్కీ నెంబర్ ఏదైతే లక్కీ నెంబర్ అనుకుంటామో అది పెట్టుకోవచ్చు. అలాగే లక్కీ నెంబర్ ఎన్లో కూడా ఏంజల్ నెంబర్ అని కూడా ఉంటుంది. ఆ ఏంజల్ నెంబర్ కూడా మన చెయ్యి మీద రాసుకుంటే కూడా, ఆ సంఖ్య మనం రాసుకుంటే కూడా మనకి అదృష్టం వస్తుంది. సో ఇవే కాకుండా మాకు ఇంకా ఎక్కువ కావాలి, ఇంకా మాకు రిజల్ట్ చాలా చక్కగా కావాలి, మాకు కొన్ని బాగా ఎదగాలని ఉంది, మేము కొద్దిగా ఉన్నతమైన స్థాయికి ఎదగాలని ఉంది అని అంటే కూడా మనకి ఏ విధంగా అయితే రత్నశాస్త్రంలోనూ రత్నాలు ధరించి మనము ఎదగొచ్చు, అదేవిధంగా ఇక్కడ మనకి క్రిస్టల్స్ కూడా చెప్పబడి ఉంటాయి అన్నమాట. ఏ క్రిస్టల్స్ పెట్టుకుంటే మనకి వాళ్ళకి ఆ లైఫ్ చాలా చక్కగా ఉంటుంది, ఇవన్నీ మనం చక్కగా తెలుసుకోవచ్చు. సో మొట్టమొదట 1వ సంఖ్య నుంచి స్టార్ట్ చేద్దాం. సో మొట్టమొదటి సంఖ్య మనకి 1వ సంఖ్య కదా, అంటే 1 రోజు పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలా తమ జీవితం ఎలా కొనసాగిస్తారు అని అంటే 1 అని అంటే మనం ఇక్కడ కేవలం 1వ సంఖ్య రోజు పుట్టిన వాళ్ళే కాకుండా
1, 10, 19, 28 ఇవన్నీ కూడితే 1, 0 కూడితే ఎంత వస్తుంది? 1వ నంబర్ వస్తుంది. అలాగే 1, 9 కూడితే అంటే 9 + 1 10 వస్తుంది. మనం మళ్ళీ 10ని మళ్ళీ కూడితే మనకు 1వ నంబర్ వస్తుంది. అలాగే 28 కూడా కూడితే 2 + 8 కూడితే మనకి 10 వస్తుంది. మళ్ళీ 10ని మళ్ళీ 1 + 0 కూడితే మనకి 1వ సంఖ్య వస్తుంది. సో 1వ సంఖ్య రోజు పుట్టిన వాళ్ళు ఏంటంటే వాళ్ళకి మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. ఒక కింగ్ లాగా, ఒక రాజు లాగా వాళ్ళు ఉండడం. కొద్దిగా ఇంకోటి ఏంటంటే ఇంకా బాగా డెప్త్లో మనం వెళ్దాము సబ్జెక్ట్లోకి. కాకపోతే ఇప్పుడు ఓన్లీ 1వ సంఖ్య వాళ్ళు ఎలా ఉంటారు అనేసి మనం చూద్దాం. సో వీళ్ళు ఒక కింగ్ లాగా, ఒక లీడర్ లాగా, మనకి జాతక చక్రంలో సింహరాశి వాళ్ళు క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి, సో అలాగే వీళ్ళు కూడా అంతే. సింహం ఎలా ఉంటుంది అడవిలో, నేను ఒక రాజులాగా ఎలా బిహేవ్ చేస్తారో వీళ్ళ ఫీచర్స్ కూడా, వీళ్ళ కారకత్వాలు కూడా అలాగే ఉంటాయి. కాకపోతే వీళ్ళకి ఏంటంటే డెస్టినీ అని చెప్పుకున్నాం కదా, మూల సంఖ్య కనుక మనకి మంచి ఫ్రెండ్లీ సంఖ్య దొరికింది అని అంటే మటుకు వీళ్ళ జీవితం ఏంటంటే ఒక మంచి రాజుకు ఒక మంత్రి దొరికితే ఎలా ఆ రాజు తన జీవితం, తన రాజ్య ప్రజల్ని ఎలా రక్షించుకుంటాడో అలాగా వీళ్ళు కూడా తన జీవితాంతం అంతా చాలా చక్కగా ఉంటారు అనమాట. కాకపోతే ఈ 1వ సంఖ్యకి ఆ మూల సంఖ్య సరిగ్గా లేదు అని అంటే మనం మొత్తం చెప్పాం కదా, కూడుకుంటే తేదీ, నెల, సంవత్సరం ఈ 3 కూడితే వచ్చే మూల సంఖ్య సరైనది కాకపోతే మటుకు చాలా ఘోరమైన ప్రమాదాలకు గురయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో వీరు ఎలా చేసుకోవాలి వాళ్ళ జీవితం, ఎలా చేసుకుంటే వారి జీవితం చాలా చక్కగా ఉంటుంది, చాలా సునాయాసంగా ఉంటుంది అని అంటే, ఇంకొకటి మనం ఇంతకుముందు చెప్పినట్టే జెమ్స్ అది క్రిస్టల్స్ కాకుండా కలర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. వాళ్ళు ఏ కలర్స్ వాడితే, వాళ్ళు ఏ లక్కీ కలర్స్ వాడితే కనుక వాళ్ళ లైఫ్ చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది అని చెప్పి చూసుకున్నట్టయితే 1వ సంఖ్య 1, 10, 19, 28 సంఖ్యలో పుట్టిన వాళ్ళు ఏంటంటే నారింజ కలర్ అంటాం కదా, నారింజ లేకపోతే ఆరెంజ్, ఎల్లో, రెడ్ ఈ 3 కలర్స్ చాలా చక్కగా అనమాట. వాళ్ళకి ఏంటంటే ఏదన్నా వాళ్ళకి ఇంటర్వ్యూ లేకపోతే జాబ్ ఇంటర్వ్యూ లేకపోతే ఏదైనా ముఖ్య సంఘటనలు వాళ్ళ లైఫ్లో జరిగే రోజు, ఈవెంట్స్ అంటాం కదా, ఈవెంట్ జరిగే రోజు వెళ్తున్నారు, ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, లేదా ఇంకా వేరే దేనికైనా వెళ్తున్నారు, ఎగ్జామ్కి వెళ్తున్నారు అని అంటే ఆ రోజు కనుక వీరు ఆ వస్త్రం ధరించినా, లేకపోతే అట్లీస్ట్ ఒక్కోసారి కొన్ని కోడ్ ఉంటుంది, కలర్ కోడ్ ఉంటుంది, వాళ్ళు అదే దుస్తులు వేసుకొని వెళ్ళాలి. స్కూల్ అనుకోండి, అదే దుస్తులు వేసుకోవాలని ఉంటుంది. సో ఏంటంటే ఒక చిన్న కర్చీఫ్, ఆరెంజ్ కలర్ కర్చీఫ్ అన్నా లేకపోతే రెడ్ కర్చీఫ్ అన్నా పెట్టుకొని వెళ్ళండి. సో ఇది వాళ్ళకి చాలా అనుకూలంగా, వాళ్ళకి ఆ రోజు ఆ డే లక్కీ డే కాకపోయినా కానీ ఈ కలర్ వాళ్ళకి చక్కగా మంచి లక్కీ డేగా వాళ్ళకి వచ్చేస్తుంది అనమాట. వాళ్ళు ఏదైనా జాబ్ కోసం అన్నా వెళ్ళినా కానీ, ఇంటర్వ్యూ కోసం అన్నా వెళ్ళినా కానీ, ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినా కానీ ఆ రోజు సక్సెస్ఫుల్గా అయితే ఉంటుంది. సో ఈ 1వ తారీఖు రోజు పుట్టిన వాళ్ళు ఏంటంటే చాలా జాగ్రత్తగా వాళ్ళకి వచ్చే ఏమంటారు భాగస్వామి కూడా చాలా ఆచితూచి చేసుకోవాలన్నమాట. ఎందుకంటే 1వ సంఖ్య వారికి 1వ సంఖ్య వాళ్ళే దొరికినారనుకోండి, సపోజ్ 1 నెంబర్ 10 నెంబర్ లేదా 1 నెంబర్ 19 నెంబర్, 1వ సంఖ్య 28 నెంబర్, 28 కొద్దిగా ఓకే ఉంటారు. ఎందుకంటే అక్కడ మనకి 8 సంఖ్య వచ్చింది, 2 సంఖ్య వచ్చింది, 2, 8 కూడా డిఫరెంట్గా ఉంటాయి, అది మనం మళ్ళీ చూద్దాం. సో ఇలా వాళ్ళకి ఏంటంటే ఇంకెప్పుడు నువ్వెంత నేనెంత, ఎందుకంటే ఇద్దరు అంతే కదా, నువ్వు కింగ్ నేను కింగ్. సో ఇద్దరి మధ్యలో ఇంకేమవుతుందండి, పెద్ద బ్యాటిల్ ఫీల్డ్ అవుతుంది, లైఫ్ అంతా బ్యాటిల్ ఫీల్డ్. సో వీళ్ళు ఏంటంటే జీవిత భాగస్వామి నిర్ణయం చేసుకునేటప్పుడు కూడా ఖచ్చితంగా వీరు న్యూమరాలజీ ప్రకారం చూసుకోవాలి. అలాగే జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కూడా వారు జాతక చక్రం కరెక్ట్గా మ్యాచ్ అయిన వారనే తీసుకుంటే వాళ్ళ లైఫ్ అంతా చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది. సో అందరికీ ఒక్కొక్క నంబరు ఒక్కొక్క డెస్టినీ అని చెప్పాం కదా. సో అలా డెస్టినీ, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ మ్యాచ్ కాకపోయినా కానీ కామన్గా వాళ్ళు ఏం చేసుకోవాలి మనం ఈరోజు చూద్దాము. అది ఏంటంటే
క్రిస్టల్ బ్రేస్లెట్ ఏ క్రిస్టల్ బ్రేస్లెట్ వేసుకుంటే వీళ్ళకి డబ్బుల సమస్య, డబ్బులు అనేది అందరికీ కావాల్సిందే కదా. ధనం మూలం ఇదం జగత్ అని అంటాం కదా. సో అందరికీ కావాల్సింది డబ్బు మనకి అవసరము. అలాగే లగ్జరీ లైఫ్ లీడ్ చేసుకోవాల్సి అని అనుకున్న వారికి కూడా ఉపయోగమే కాబట్టి మనకి అందరికీ మనీ వెల్త్ బ్రేస్లెట్ అనేసి, క్రిస్టల్ బ్రేస్లెట్ అనేసి మనం ఇది కనుక ధరించామని అనుకోండి, మీకు రావాల్సిన డబ్బులు ఏదన్నా అని అంటే ఏదో ఈరోజు చేసుకున్నామో మనకి 10 రోజులు వచ్చేస్తుంది అన్నట్టు కాదు. అట్రాక్ట్ చేసుకునే గుణం ఈ క్రిస్టల్స్లో ఉంటుందన్నమాట. సో అది ఏంటంటే ఇది మనీ వెల్త్ బ్రేస్లెట్. దీంట్లో ఏంటంటే ఎల్లో సిట్రిన్ ఉంటుంది, గ్రీన్ అవెన్స్రిన్ ఉంటుంది, బ్లూ సఫైర్ ఉంటుంది, మూన్ స్టోన్స్ ఉంటాయి, టైగర్ ఐ ఉంటుంది. ఇవన్నీ కలిపి ఎన్నెన్ని పెడితే ఇవి క్రిస్టల్స్ అట్రాక్ట్ చేసుకుంటాయో మన విశ్వంలో ఉన్న మనకు కావాల్సిన అవసరానికి కావాల్సిన డబ్బులు అట్రాక్ట్ చేసుకునే శక్తి మనకి ఈ క్రిస్టల్ బ్రేస్లెట్ ఇస్తుంది. సో ఇది మనము ఏంటంటే మామూలుగా ఇప్పుడు నేను ధరించాను కదా, ఇవి నేను వేరే బ్రేస్లెట్ ఇవి. సో ఇలాగ మీరు ధరించినట్టయితే ఖచ్చితంగా మీరు అట్రాక్షన్ పవర్ని అనేది పొందుతారు మీరు అన్నమాట.